ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. శివాజీ సినిమాల్లో హీరోయిన్లుగా ఉన్నటువంటి యాక్టర్స్ కట్టుకునే వస్త్రధారణ గురించి, చీరల గురించి మాట్లాడిన తర్వాత ఆ చర్చ కాస్త అతిపెద్ద రచకి దారితీసింది. ప్రవచనాల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్షియర్స్ వరకు, చివరికి దేవతా వస్త్రాల గురించి కూడా మాట్లాడుకునే వరకు వెళ్ళింది. యాక్చువల్గా చీర మన సంప్రదాయం, కట్టుబొట్టు అయినప్పటికీ కూడా మా బాడీ మా ఇష్టం అనేటువంటి వర్షన్ ఎలా అయితే వినిపిస్తుందో అదే తరహాలో క్రిటిసిజం వినిపిస్తోంది. అంతకు మించి అబ్యూజివ్ కామెంట్స్, వల్గర్స్గా కూడా దారి తీసినటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఈ ఎంటైర్ సిచ్యువేషన్ని మనం ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సినీ నటి అండ్ పొలిటీషియన్ రమ్యశ్రీ గారు. రమ్యశ్రీ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఐ యామ్ ఫైన్ అండి. ఫస్ట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో రమ్యశ్రీ గారి ఒపీనియన్ తీసుకోవాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడు వెరీ ఫస్ట్ నాకు ఏం స్ట్రైక్ అయింది చెప్పనా? ఓ మల్లి అని మీరు ఒక సినిమా చేశారు. అందులో ఒక ట్రైబల్ గర్ల్, విలేజ్ గర్ల్, ఒక పల్లెటూరు అమ్మాయి అనుకోండి, చదువు రాదు, ఆ అమ్మాయి ఒక శారీ కట్టుకుంటుంది, తన పనులన్నీ చేసుకుంటుంది, బట్ శారీ ఉంటుంది కానీ బ్లౌజ్ ఉంటుంది. సో బ్లౌజ్ లేకుండానే మొత్తం సినిమా అంతా కూడా మీరు అలాగే కనిపించారు, అదే అటైర్లో ఉన్నారు. అది మీరు సెలెక్ట్ చేసుకుందా, స్టోరీ డిమాండ్ చేసిందా, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్ట్ వాళ్ళ ఆప్షన్ ఇలాగే ఉండాలనుకున్నారా? యాక్చువల్లీ ఆ మూవీకి ప్రొడ్యూసరు, డైరెక్టరు నేనే. ఓకే. కథ ఏంటి, స్టోరీ ఎవరిది? అది స్టోరీ కూడా నాదే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడ్యూసరు, రైటరు అంతా నేనే. బట్ ఇది ఎప్పటి నుంచో ఈ కథను తయారు చేసుకొని కె బాలచందర్ గారు, అంటే నిరీక్షణ, అంతకు మించి ఇంకా చాలా మన అభినందన, చాలా వెరీ బ్యూటిఫుల్ మూవీ చేశారు. అని వెరీ నేచురల్ ఉంటుంది. ఆయన టేకప్ చేయమందామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికే కొంచెం డ్రాప్ అయిపోయారు. అంటే ఇండస్ట్రీ నుంచి ప్రొడక్షన్ సైడ్ వచ్చేసానమ్మా, ఇంత బాగా కథను చెప్పావు కదా, నువ్వే ఎందుకు అది, అంటే ఆ టేకింగ్, ఆ స్టైల్ కానీ ఇదంతా చాలా బాగా చెప్పావు, నువ్వే ఎందుకు దాన్ని డైరెక్షన్ చేయకూడదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆంటీ తుంబా తుంటి అని కన్నడలో ఒక మూవీ చేశాను హీరోయిన్గా. సరిగమ విజయ్ డైరెక్టరు. ఆయన దగ్గర ఆ మూవీ ఆల్మోస్ట్ ఒక 3 months వెళ్ళింది. అలాగా ఇంకక్కడి నుంచి నాకు క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంటే డైరెక్షన్ సైడు నేను చేస్తున్నప్పుడు కెమెరాలో షార్ట్ పెడితే కెమెరాలోంచి చూడటము, వీళ్ళు ఎలా పెడుతున్నారు, క్లోజ్ ఎలా పెడుతున్నారు, లాంగ్ ఎలా పెడుతున్నారు, ఇలా ప్రతిదీ తెలుసుకోవడము. సో ఈ డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్, అలాగా సరిగమ విజయ్ గారి దగ్గర నేను నేర్చుకోవటము. సో ఇదంతా తర్వాత ఓకే, నేను ఆయన డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత, కె బాలచంద్ర గారు చెప్పిన తర్వాత నాకు అంతవరకు నటించడం తప్ప వేరే ఏం తెలీదు, దానిలో ఎన్ని వేరియేషన్ చేయాలి అని తప్ప. అలాగా డైరెక్షన్ చేశాను. బట్ దానిలో వితౌట్ బ్లౌజ్, నేను ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ ఏ మూవీలోనూ చేయలేదు. గ్లామర్ క్యారెక్టర్ చేశాను, ఐటమ్ సాంగ్ చేశాను, హీరోయిన్ చేశాను, జాతీయ అవార్డులు వచ్చాయి, స్టేట్ నంది అవార్డులు వచ్చాయి, ఇన్ని వచ్చాయి నాకు. కానీ ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ ఏ మూవీలోనూ నేను చేయలేదు. సో ఈ సినిమా ఏంటంటే, నేను ఒక 10th క్లాస్లో ఒక ఇన్సిడెంట్ చూశాను. నేను అక్కడ అరకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో అక్కడ ఒక ఇన్సిడెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి అప్పుడు నేను ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చేయటము, తర్వాత సక్సెస్ అవ్వటము. బట్ మనీ కావాలి. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తే ఈ డబ్బు పోయినా పర్వాలేదు, మళ్ళీ వితిన్ 3 months లేదా వితిన్ 6 monthsలో నేను రికవరీ చేయగలను అని అనుకుంటేనే మూవీ చెయ్యండి, కానీ ఈ డబ్బులు పోతే మా పరిస్థితి ఏంటంటే అనేలాగా మాత్రం ఎవరు మూవీ చేయొద్దని చాలామందిని నేను కథతో ఎవరో వచ్చి నేను హీరోయిన్గా పెట్టి ఇంకోటి పెట్టి నేను రిజెక్ట్ చేయడం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. అలాంటిది అప్పుడు తర్వాత ఓకే నాకు డబ్బులు రావాలి, నేను అది కథ అలా మైండ్లో కదులుతూ ఉండేది. బాగా డబ్బులు వచ్చి అవి వచ్చిన తర్వాత నాకు నేనుగా ఎవరిని మనము పాడు చేయకూడదు, పోతే పోతుంది, వస్తుంది, దిస్ ఈజ్ మై ఫ్యాషన్, దీన్ని సినిమాగా చేయాలి అనుకొని ఓ మళ్ళీ సినిమా చేశాను. బట్ వితౌట్ బ్లౌజ్ అనేది కథని పెట్టి అక్కడ ఏదైతే అరకు లంసింగు మీరు 30 hours ఇలా బ్యాక్గాని వెళ్తే వాళ్ళకి అసలు బ్లౌజులు అవి ఏమి ఉండవు, అస్సలు ఉండవు.
అమ్మాయికి పైన ఏమో ఉండదు, కిందనేదో కట్టుకుంటుంది, అబ్బాయికి ఏమో కిందన ఏమి ఉండదు, మీదన ఏమి ఉండదు. అలాగా ఒక ఎదురు డప్పు ఉంటుంది, అది పట్టుకొని వాటర్ వేసుకొని అలాగా పనికి పోతూ ఉంటారు ఫారెస్ట్లోకి. సో ఇదంతా నాకు తెలుసు దీని గురించి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ కైండ్ ఆఫ్ ఒక ఇన్నోసెంట్ ఉమెన్ కావాలి నాకు అని అనుకున్నప్పుడు, సో ఓకే అక్కడ ఆ ఇన్సిడెంట్ నేను చూశాను కాబట్టి నేను ఆ కథ డిమాండ్ని బట్టి వితౌట్ బ్లౌజ్ చేయడం జరిగింది. కానీ నేటివిటీ అంతే, అక్కడ అలానే ఉండాలి, నేను అది చూపించాలి అని అనుకున్నప్పుడు అలానే ఉండాలి కాబట్టి డేట్ చేసి చేశాను. బట్ ఆల్ ప్రొడక్షన్స్ లో ఉన్న టెక్నీషియన్స్ అందరూ మీరు కాబట్టి ఈ సినిమా చేశారు, మీరు 10 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఏ లేడీ ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వితౌట్ ఈ స్టైల్ బ్లౌజ్లో అంటే వితౌట్ బ్లౌజ్ చెయ్యలేరు, డబ్బులు మీకు ఆల్రెడీ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, మీరు కాబట్టి ఇది చేస్తున్నారండి అనేవాళ్ళు. అంటే వెరీ అన్కంఫర్టబుల్. అవును, అంటే మన ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత వెరీ అన్కంఫర్టబుల్. అవును. ఒకప్పుడైతే మా అమ్మలు కూడా ఉన్నారు చాలామంది శ్రీకాకుళంలో స్టిల్ నౌ చుట్టకాలు ఇస్తారు, వాళ్ళకి బ్లౌజ్ ఉండదు, ఇలాగ జారిపోయి కూడా ఉంటుంది, చెవులకు ఇంత పెట్టుకుంటారు, జ్యువెలరీ పెట్టుకుంటారు, గోల్డ్ జ్యువెలరీ అలాగే ఉంటారు. మా గ్రాండ్ మాకు కూడా వితౌట్ బ్లౌజే, మమ్మీకి మళ్ళీ బ్లౌజ్ ఉంది కానీ మా గ్రాండ్ మాకు కూడా వితౌట్ బ్లౌజే. బట్ ఇదంతా మనం చూసాం కాబట్టి ఓకే అక్కడ అలా ఉంటది కాబట్టి చేయడం జరిగింది. సో సినిమా పరంగా కాబట్టి అక్కడ స్టోరీ అనేది ఉంది, రియల్ గా జరిగింది కాబట్టి ఆ నేటివిటీ అన్ని ఉన్నాయి కాబట్టి రమ్యశ్రీ ఆ సినిమాలో అలా కనిపించారు. ఇంకా తర్వాత ఎప్పుడు కానీ ఎక్కడా కానీ ఏ సినిమాలో కానీ నిజ జీవితంలో కాదు, నేను మామూలుగా ఏమైనా ఆడియో ఫంక్షన్స్ కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్ కూడా వెళ్ళినా సారీ కాకపోయినా నేను ఏ రోజు ఓవర్ ఎక్స్పోజింగ్ డ్రెస్ ఎప్పుడు వేయలేదండి, రియల్లీ చెప్తున్నాను. మంచి డ్రెస్సెస్, నేను డిజైనర్ని కూడా, డ్రెస్సెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు నీస్ కిందనే తప్ప నీస్ పై వరకు డ్రెస్ వేసుకొని ఏ ఈవెంట్స్ కానీ అలాంటి వాటికి నేను ఎప్పుడు పోలేదు. ఎందుకలా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమో అది నాకు తెలీదు. అంటే సినిమాలో ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్ లో మీరు కనిపిస్తూ ఉంటారు. డెఫినెట్లీ అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా, స్టోరీ డిమాండ్ చేసిందా, ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి దీన్ని అలా వేసుకుంటారు. అది కేవలం సినిమా వరకే, రీల్ వరకే, రియల్ లైఫ్ లో లేదు. నన్ను ఎప్పుడు ఎక్కడ అలా చూసి ఉండరు. ఫుల్ ఇది వేసుకొని ఉండుంటాను, స్లీవ్లెస్ ఇప్పుడు కూడా స్లీవ్లెస్ వేసుకుంటాను. సో స్లీవ్లెస్ ఇదంతా సమస్య కాదు, కానీ మరీ ట్రాన్స్పరెంట్ వేసుకొని అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. ఫుడ్లో కూడా ఎన్నో ఇష్టాలు ఉంటాయి. ఏమిటో ఒక ఫ్యామిలీ కూర్చుంటేనే ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆఫర్ చేసుకుంటారు వాళ్ళు. సో అంతే కదా. సో అందువల్ల ఏమిటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం. బట్ నాకంటూ ఒకటి ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత టోటల్లీ సినిమా అనేది ఆ షేడ్ ఎక్కడ నా మీద ఉండకూడదు, సినిమాకి సంబంధించిన ఎక్కడ ఉండకూడదు, టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఇల్లు దాని అందము దాని ఇది నేను ఎలా ఉండాలి ఏం చేయాలి ఇంతే. స్క్రీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కసారి యాక్సెప్ట్ చేశాను అని అంటే, అమ్మ నువ్వు ఇలా చెయ్యాలి, నీ డ్రెస్ ఇది ఇంతవరకే డ్రెస్ ఉంటుంది అని అనుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ అది నేను చేస్తాను. నేను చెయ్యను అనే ప్రసక్తి లేదు. దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్లోనైనా సరే మనం ఎంత సిన్సియర్గా ఉంటామో అంత ఆపర్చునిటీ, అంత సక్సెస్ వస్తుంది. అంతే కదా. ఒక సక్సెస్ అనేది ఎలా వస్తుంది? అది డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు. కొందరు ఇప్పుడు చాలామంది ఏమిటంటే పట్టుకున్న పని కంప్లీట్ చేయరు, కొందరు మధ్యలోనే వెళ్ళిపోతారు. నాతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు. ఓకే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉంటారు, కిడ్స్ ఉండరు, బట్ నాకంటే ఒక ఫ్యాషన్ ఉంది, నేను ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. ఓకే మన ఫీల్డ్కి వచ్చామని అంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి నేను ఏదో సక్సెస్ సాధించాలి అనే ఒక దీనిలో ఉన్నాను కాబట్టి అటువైపు ప్రయాణం చేస్తాను. అందువల్ల సినిమా వరకు ఎలాంటి డ్రెస్ ఇచ్చినా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యను అనేది లేదు. ఆల్మోస్ట్ 7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను నేను చేయని కామెడియన్ లేరు. స్టార్ హీరోస్తో చేశాను, సూర్యతో చేశాను, తమిళ్లో విక్రమ్తో చేశాను, తర్వాత మన కన్నడలోనైతే మన ఏమిటి హీరో ఆ మధ్య చనిపోయాడు పునీత్ రాజ్ కుమార్తో చేశాను, పునీత్ వాళ్ళ బ్రదర్తో చేశాను. అందరు పెద్ద వాళ్ళందరితోని వర్క్ చేశాను. 9 లాంగ్వేజెస్ ఐఎమ్ డూయింగ్.
ఒక సినిమాలో ఈ క్యారెక్టర్కి ఈ తగ్గట్టుగా డ్రెస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ కోసం మిగతా దానికోసము అదే కంటిన్యూ చేయడానికి ఆ డ్రెస్సులు వేసుకొస్తున్నారు, లేకుంటే వాళ్ళకి తగ్గ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. కొంచెం గ్లామరస్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అలా కనిపించడానికే ఎక్కువ ఫోకస్ అనేది పెడుతున్నారు. అందువల్లేనా ఇప్పుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే శివాజీ గారు ఓకే, ఆడపిల్లని బాగానే పోల్చారండి, ప్రకృతితో సమానం అమ్మ అది ఇదని. కానీ శివాజీ గారు ఇప్పటి నుంచి కదండి, నేను ఎప్పటి నుంచో ఇప్పుడు ఇది ఏదైతే ఖండిస్తున్నానో దీని గురించి చాలా ఇంట్రెస్ట్లో నేను మాట్లాడడం జరిగింది. శివాజీ గారు అక్కడ చెప్పింది ఏంటంటే, హీరోయిన్లందరికీ చెప్తున్నాను అమ్మ, దయచేసి ఆ సామాన్ని లోపల పెట్టుకొని తిరగండి, బయటికి వెళ్తే సిగ్గేస్తుంది, మీ ఎదురుగా మాట్లాడరు కానీ వెనక నుంచి ఇచ్చి ఇదా అని అంటున్నారు తల్లి. అంటే హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీని బేస్ చేసి అమ్మ ఆడపిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది అనేది డిఫరెంట్. కానీ ఆయన సినిమా హీరోయిన్లందరికీ చెప్తున్నాను, మీరు ఇలా సామాన్లు లోపల వేసుకొని తిరగండి, బయటను వేసేసుకోకండి అనేది ఆయన చెప్పాడు. సినిమా వాళ్ళ మీద మీరేమైనా అనుకోండి కానీ అంత మంచి అభిప్రాయం లేదు ఎవరికి, ప్రజలకి. ఓకే, ఎందుకు లేదు అనేది నాకు కూడా అర్థం కాదు. సినిమా వాళ్ళంటే కొన్ని కోట్ల మందిని అన్లిమిట్, వాళ్ళు వీళ్ళ లేదు అంటే సినిమా అనేది అర్థమైతే 10 years ఆఫ్టర్ 10 years పిల్లల నుంచి లేకపోతే 7 years పిల్లల నుంచి కూడా 100 ఏళ్ళ వాళ్ళకు వాళ్ళు బ్రతుకున్న వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నదే సినిమా ఫీల్డ్ అంటే. వాళ్ళకి మంచి చెడ్డ నేర్పేది కానీ, లేకపోతే ఇది తప్పు ఇది రైటు, ఈ సమాజంలో ఇలా ఉంది, ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నదే సినిమా ఫీల్డ్. అలాంటి సినిమా ఫీల్డ్ని చాలామంది ఏంటంటే వాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు, చాలా ఫాస్ట్ ఉంటారు అని అంటే ఐఎమ్ నాట్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేస్తానండి? ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఇంటికి ఎవరైనా వెళ్తే పక్కన ఉన్నోడు కళ్ళన్నీ అట్టే ఉంటాయి, వీడు లోపలికి వెళ్ళాడు ఎప్పటికీ రాడేటండి, వాడు తన అన్నదమ్ముడు కావచ్చు, లేకపోతే బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈరోజు మనం ప్రపంచం ఎంత బ్రాడ్ అయ్యిందండి, అమ్మాయిలకి ఎన్ని ఆపర్చునిటీస్ అండి, ఎంత టాలెంట్ అండి. ఇప్పుడు ఎంతమంది ఎంత పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు కూడా ఉమెన్స్లో ఉన్నారండి. కానీ బయట వాళ్ళకి ఏమిటంటే వీళ్ళ ఇంట్లోకి ఎవరో వెళ్ళారు, బయట వాళ్ళు సినిమా వాళ్ళు కాదు అనుకుంటే వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్ళి 10 రోజులు ఉండిపోయినా వీళ్ళ ఇంట్లోకి ఎవరో వెళ్ళారు ఇంకా రారు ఏంటైనా అడగరు. ఇది భూతద్దం. సినిమా ఫీల్డ్ అనేది భూతద్దం కాబట్టి భూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకని చిన్నదైనా సరే వాళ్ళ గురించి అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రమ్య మాట్లాడితే ఓకే చాలామంది చూస్తారు, ఎవరు మామూలుగా ఎవరినో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు, చూడరు కదా. అలాగే ఏంటంటే ఒక సెలబ్రిటీస్ అంటే చాలామంది వస్తారు సినిమా ఫీల్డ్ వరకు మాట్లాడినా. సో వాళ్ళని ఏంటంటే అంత మంచి అభిప్రాయంతో ఎందుకు చూడలేకపోతున్నారు? మీ పిల్లలు ఎలా డ్రెస్ వేసుకుంటారో ఒక కమిట్మెంట్ ఇది. ఒక డైరెక్టర్ ఒక కథని చెప్పాలి అని అంటే, సో మీ అమ్మగారు ఇలాంటి చీర కడతారు, రమ్య గారు మీరు కొంచెం గ్లామరస్గా ఉండాలి, ఇక పక్క నుంచి హీరో వస్తాడు లేకపోతే ఈ కమెడియన్ వస్తాడు, మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి. ఒక పెళ్లి కూతురిని ఎందుకండి, పెళ్ళి అనగానే నిత్యం వేరే విధంగా ఉంటారు, కానీ పెళ్ళి అనగానే అమ్మాయిని ఇలా పువ్వులు పెట్టో చీరగట్టో లేకపోతే వాడు బాగా మోడర్న్ పెళ్లి కొడుకు అనుకుంటే ఈ అమ్మాయికి ఒక మంచి మోడర్న్ డ్రెస్ వేసో ఏదేసో ఒక స్పెషల్గా అయితే కూర్చోబెడతారు కదా. లైక్ మూవీ ఆల్సో సేమ్ లైక్ కదా, అది కూడా అంతే కదా. ఒక డెకరేటెడ్ ఉండాలి అన్నమాట, నలుగురు ఆకర్షించాలి, నలుగురు చూడాలి అని అంటే కథ మాత్రమే మంచి చెడు చెప్పేదండి. ఉన్న పాత్రలన్నీ బయట నుండివే, బయట ఏమి జరుగుతుందో అదే లోపల క్యారెక్టర్లు కూడా క్రియేట్ చేస్తారు డైరెక్టర్ గారు. దాన్ని వాళ్ళు ఎందుకు అంత తప్పుగా ఆ సినిమా వాళ్ళ అవునా అలా ఎందుకు తీసి పారేస్తారు అనేసిది నాకు బాధ అండి. కానీ ఇంకా శివాజీ గారు డిగ్రేడ్ చేసే సినిమా వాళ్ళని, సినిమా హీరోయిన్లందరికీ ఇలా చెప్తున్నాను అనేది రాంగ్. నువ్వు వర్ణించావా, ప్రకృతి ఈజ్ గుడ్, మంచి చెప్పాలనుకున్నారా గుడ్, కానీ ఆ విమర్శించడం అనేది చాలా తప్పు, అంతే కదా. ఇప్పుడు మగపిల్లలు ఇప్పుడు రేప్ చేయబడుతున్నారని అంటే రేప్ ఎందుకు జరుగుతుంది మీరు చెప్పండి? అమ్మాయి వెళ్ళిలా మీదన పడుతుందా అండి? బట్ అదే అందరూ చేసేయాలి కదా. అలాగైతే రోజు ప్రతి ఒక్క మనిషి రేపే చెయ్యాలి.
అందరూ రేప్ చేయరు కదా. వాళ్ళు పెరిగిన విధి విధానాలు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన విధి విధానాలు చాలా ఉంటాయండి. ఒక మనిషి ఉద్రేకపడి ఒక అందానికో ఏమండి, ఢిల్లీలో చాలామంది రేప్ చేయబడ్డారు అటువైపు ఎక్కువ. వాళ్ళందరూ చాలామంది చుడీసును చీరలు కట్టిన వాళ్ళేనండి. మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఇలాగ విచ్చలవిడిగా తిరుగుతుంటే రేపు చేయలేదు. చుడిదార్లు వేసుకొని ఆఫీసుల నుంచి వెళ్ళిపోతుంటే రేపులు చేయడం, 4-5 కలిసి ఇలా చేశారు. సో అందువల్ల ఏంటంటే ఈ సమాజం అనే దానిలో మన పాత్ర ఏమిటంటే ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అంతకు మించి ఎవరికో ఏదో చూపించాలని కదా. ఇంకా సినిమా ఫీల్డ్లో గ్లామర్తోనే ఉండాలని అనుకుంటారు కాబట్టి ఆమె బాడీ లాంగ్వేజ్ని బట్టి, ఆమె స్టైలు, ఆ కలరు ఇదంతా బట్టి, వెళ్తున్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకుంటారు బట్టలు. అంతే, అది తప్పదు. మనకు తప్పదని దగ్గర చెయ్యాలి కదా. ఇప్పుడు ఎవరో గెస్ట్ వస్తున్నారంటే మటన్ ఉండాలా, చికెన్ ఉండాలా, ఏముండాలి అంటే స్పెషల్ అనమాట. ఏదో స్పెషల్ ఎట్టాలి వాళ్ళకి అని అనుకుంటాం. మనం ఏదో రోజు పప్పు తింటున్నాం, రసం తింటున్నామని వాళ్ళకి అది పెట్టలేము కదా. అలాగే వీళ్ళకి కూడా ఒక స్పెషల్ ఇది ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేసెస్కి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు కంఫర్ట్ని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు మనిషిని నలిపేశారు, బట్టలు లాగేశారు, అది లాగేశారంటే తర్వాత సమంత ఏదో సారీ కట్టుకొని వెళ్తే ఎందుకంటే ఎన్నోసార్లు 3 months బేబీని ఇలాగ మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే ఆ బేబీని ఇలా ఎత్తుకొని వచ్చి ఇగో రమ్యశ్రీ మేడం సెకండ్ ఎవరా పాపకి, సెకండ్ ఎవరా, వీడు చెయ్యి నొక్కేస్తూ ఉంటాడు. మన కోపం వచ్చి ఆ పాపకి నేనెవరో అసలు తెలుసా అని అన్నాం అనుకోండి, వాడు ఆ ఎదురుగా ఇంకా చూడనందుకు చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్ళి అంటాడు, తనకి ఎంత పొగరో తెలుసా, అహంకారం ఎంత అహంకారమో తెలుసు. అది చిన్నపిల్ల చెయ్యవమన్నా ఇవ్వలేదు. అది మనం వింటుంటాం మన చెవులతో. కానీ అది ఆ పాపకి 3 నెలలు 4 నెలలు 5 నెలలు పాపకి నేనెవరో తెలుసా, నేను సెకండ్ ఇవ్వటందుకి. సెకండ్ అంటే ఏంటి, ఆటోగ్రాఫ్ అంటే ఏమిటి అంటే అలాగ ఉన్నారు మనుషులు. ఇంకంతే. అక్కడ ఇంకొక 20 మంది ఉంటారు, వాళ్ళందరూ రాకపోవచ్చు. మన గురించి ఏదో అక్కడి నుంచి ఏదో మాట్లాడుతుంటారు, చూసి ఆనందిస్తూ ఉంటారు. వీడికి వచ్చేస్తుంటాడు, వచ్చేసి ఆ పాప పేరుతో మన చెయ్యి నొక్కేయటం ఇదంతా చేస్తుంటారు. మనకు బాధ. ఆయన ఎవరో తెలీదు, ఏమిటో తెలీదు. ప్రతి ఒక్కరికి పెయిన్ ఉంటుందండి. వాళ్ళ వృత్తుల్ని బట్టి కొన్ని చూజ్ చేసుకుంటారు, దాని ప్రకారంగా ట్రావెల్ చేస్తారు. కానీ అంతేగాని ఎవరు బట్టలు ఇప్పుకొని ఈ సమాజంలో తిరగాలని మాత్రం ఎవరు అనుకోరండి. ఇప్పుడు మనం హాలీవుడ్, బాలీవుడ్ అని అంటే మొత్తం బాడీ అంతా కనబడుతుంటుంది. సరే, మన కల్చర్ గురించి మాట్లాడదాం. అవయవాలు ఆడది అనే దానికి ఎవరికైనా ఒకటే. అది ఏ భాషలోనైనా ఈ సృష్టిలో ఆడపిల్ల అంతే కదా. సో వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళదిని. కానీ మన ఇండియన్ కల్చర్ ఏమిటంటే, ఓకే మన పరిస్థితులు బట్టి, మన తిరుపతి వెళ్ళాను, జీన్ వేసుకొని వెళ్ళానుగా. అవును కదా, అక్కడ సంప్రదాయాలు ఉన్నాయి. నా ఫ్యామిలీ ఉంది, నా బ్రదర్స్, నా సిస్టర్స్, మా సిస్టర్-ఇన్-లాస్ అందరూ ఉన్నారు. అందరి ఏమే ఎంత బాగున్నావు తెలుసా, చీర కట్టుకుంటే బొమ్మలాగా ఉన్నావు అన్నారు. కానీ అన్ని రోజులు అన్ని ప్లేసుల్లోని చీర కట్టుకోలేవు. అంటే ఒక అలవాటు, ఒక బాడీ మీద ఒక అలవాటు ఉంటుంది. వెళ్ళే పరిస్థితి అంటే ప్లేసెస్ని బట్టి, ఇక్కడ చుడి వేసుకుంటే భలే ఉంటుంది, లేకపోతే ఇక్కడికి ఇది వేసుకెళ్తే ఇది ఉంటుంది. మరి ఇన్ని కలర్ఫుల్, ఇన్ని వెరైటీస్ ఎందుకు పెట్టారండి? దేనికి పెట్టారు? ఇక్కడే శివాజీ అనేటువంటి ఒక మాట, నిధి అగర్వాల్ అనే హీరోయిన్ ఒక మాల్కి వెళ్ళింది. అక్కడ ఏదో ఓపెనింగ్ ఉందా, ఫిల్మ్ రిలేటెడ్ ఒక ఫంక్షన్కి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అంతమంది అటాక్ చేశారు. నువ్వు కట్టుకునేటువంటి చీరో, నువ్వు వేసుకునేటువంటి డ్రెస్సో అది మామూలుగా ఉండాలి, ఇలా కాదు కదా ఎక్స్పోజింగ్. ఆ తర్వాత బాధపడ్డం ఎందుకు అని చెప్తే చీర గురించి మాట్లాడారు. చీర గురించి మాట్లాడితే ఇంతగా ఎందుకనే వ్యతిరేకత వస్తోంది. శివాజీ మాట్లాడింది నిధి అగర్వాల్ గురించి, అనసూయ ఎందుకు రెస్పాండ్ అయింది? ఇప్పుడు మీకు అడగాలనుకొని మర్చిపోయాను, ఎటో వెళ్ళిపోయాను మాటల్లో. అసలు అనసూయ గురించి కానీ నిధి అగర్వాల్ గురించి కానీ ఓపెన్గా అతను స్టేజ్ మీద కామెంట్ చేయలేదు. కాకపోతే ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని అదే ఎప్పుడు ఏమో జరిగిందో లేకపోతే ఎలా జరిగిందో ఆ సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు. కానీ అనసూయ గారి గురించి కూడా ఎక్కడ ఆయన ఏమీ కామెంట్ చేయలేదు. బట్
అనసూయ ఎందుకు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యింది ఏమిటి, ఇది చాలా ఎక్కడండి మొత్తం దేశాలకి వెళ్ళిపోయి లేడీస్ అందరూ మొత్తం సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన మీడియాస్లో కానీ ఇంత దూరం ఎందుకు వెళ్ళిపోతుంది, ఎందుకు అయిపోతుంది, అసలు అనసూయ చేసిన తప్పేంటి, అనసూయ అసలు ఎందుకు రెస్పాండ్ అయింది దీనికి, అనసూయని ఎందుకు ఇంతమంది ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, అంటే టార్గెట్ మీన్స్ నేనైతే ఒకటి చెప్పగలండి, వాళ్ళు అనుకోవడం ఏమిటంటే అనసూయ గారి గురించి, అనసూయ చాలా ప్లేసుల్లో సారీస్ కడుతుందండి అమ్మాయి, అంటే ఇప్పుడున్న ఫ్యాషన్ మీద ఎన్ని వెరైటీస్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి ఎప్పుడు, కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు, కొందరు చాలా ఫ్యాషన్గా అనకూడదు. కానీ ఈ మూవీ చేస్తున్నప్పుడు నన్ను హేమ గారు నన్ను అడిగారు, రమ్య గారు మీరు ఎక్కడ కుట్టిస్తారండి బ్లౌజులు, చాలా బాగుంటాయండి అని నన్ను అడిగారు అనమాట. అంటే ఆ మూవీలో హాఫ్ స్కర్ట్ను బ్లౌజ్ అనమాట, పైన పౌటు ఉంటుంది, హాఫ్ సారీ అంటే కాకపోతే నీస్ వరకే ఉంటుంది, అది మీరు బ్లౌజులు ఎక్కడ, నాకు ఈ కస్టమరే కూడా కాదు మీరు మామూలుగా బయట కూడా వేసుకుంటారు కదండి సారీస్, అవి చాలా బాగుంటాయండి మోడలు. ఇప్పుడు హేమ గారిని నేను అడగాలి ఏమండి ఇవి ఎక్కడ కుట్టిస్తున్నారండి అని, అంటే చాలా ఫ్యాషన్స్ వచ్చాయి కాబట్టి మోడల్స్ ఓకే ఎవరికి నచ్చింది వాళ్ళు కట్టుకుంటుంటారు. బట్ అనసూయ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమె పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి స్క్రీన్ ప్లే చేసేసారండి. అంటే వాళ్ళ హస్బెండ్తో లోపల ఉన్నది కానీ, లేకపోతే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది కానీ, లేకపోతే ఎక్కడైనా వాళ్ళు ప్రైవేట్గా ఎక్కడో ఎంజాయ్ చేయటానికి, ఎవ్వరూ లేని ప్లేసు, నా పిల్లలు నా భర్త మేము స్పెండ్ చెయ్యాలి, హాయిగా ఉండాలి అనుకొని ఎక్కడికో వెళ్తుంటాం కదండి. ఇప్పుడు నేను కూడా ట్రావెలింగ్ చేస్తుంటాను, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తుంటాను, టూర్స్ వెళ్తుంటాను. బట్ నా ఎప్పుడు ఎలా అంటే చాలా హుందాగా అనమాట, ఒక గుడి దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ ఇది ఉంది, లేకపోతే ఇది ఇలా ఉంది, చూడండి ఇక్కడికి రండి, చూస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి సైట్ సీన్స్ కానీ ఏవైనా ఇలా. సో ఆమె ఆ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ చేసినప్పటికీ ఇంతమంది రియాక్ట్ అవుతున్నారా అనేది మై డౌట్ ఓన్లీ. యాక్చువల్గా అనసూయ మాత్రమే కాదు కదా, అలా ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, చాలా హౌస్ వైఫ్లు అండి పనికిరాము, రీల్స్ పెడతారు, లేకపోతే అవన్నీ చాలా పెడుతున్నారు, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరే ఇంట్లో డాన్స్ చేసేసి సో అవన్నీ కూడా నా ట్విట్టర్ లో పెట్టేస్తున్నారు, నా పర్సనల్ పెట్టేస్తున్నారు. చాలా దారుణంగా, అంటే ఇప్పుడు ఏముందంటే కమర్షియల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ, ఇదంతా ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ సోర్స్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎలా సంపాదించుకోవాలనేది ఇంత యూట్యూబ్ చాలా ఆపర్చునిటీ ఇచ్చింది. దాన్ని చాలామంది ఏంటంటే మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కడున్నా మిస్యూజ్ చేస్తారు దేన్నైనా. సో అలా ఏంటంటే చాలామంది డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి చిన్న విషయాన్ని కూడా, చిన్నది కూడా వాళ్ళు అసలు వీళ్ళు హౌస్ వైఫ్లైనా వీళ్ళు ఇలాంటి డ్యాన్సులు వేసేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనిపించేలాగా వాళ్ళు డ్యాన్సులు వేసేసి పెడుతున్నారు, వేరే ఏవేవో పెడుతున్నారు, ఏవో స్కిట్ చేసి పెట్టేస్తున్నారు, బూత్ డైలాగులు చెప్పి డబుల్ మీనింగ్ వచ్చేలాగా పెడుతున్నారు. సో ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అనసూయ కూడా సేమ్ లైక్ ఆమెకి డబ్బులు వద్దా ఏమిటి, ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఈ కైండ్ ఆఫే పెడుతుంది. మరి కాకపోతే ఏమిటంటే భర్తతోని ఫ్యామిలీతోని చేసిన దాన్ని మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు కదండి, హౌస్ వైఫ్లు కూడా అలాగే ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు సినిమా వాళ్ళు వీళ్ళు అని కాకపోయినా వాళ్ళు అలానే ఉన్నారు కదా అని అంటే మరి ఎందుకు ఇంత పెద్ద రియాక్షన్ వచ్చింది కూడా అర్థం కావట్లా. సో ఇప్పుడు మళ్ళీ దేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళారు, మన దగ్గర ఉన్నటువంటి అమ్మవాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనే దాంతో పాటుగా ప్రవచనకారులు చెప్పినటువంటి మాటలు కావచ్చు, మిగతావన్నీ మధ్యలో వ్లాగర్స్ చేసినటువంటి కమెంట్లు, ఇన్ఫ్లుయెన్షియర్స్ చేస్తున్నటువంటి కమెంట్స్, సాధారణంగా చీరే కదా కట్టుకోమని, చీర కట్టుకోవడానికి మీకేమైంది, ఎందుకని ఇంత చేస్తున్నారు, ఇంతగా రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఏముంది, అందులో ఆయన సారీ చెప్పాడు కదా, సారీ చెప్తే అయిపోయింది కదా, ఇంకా ఎందుకు లాగుతున్నారు, రచ్చ చేస్తున్నారు అనేది. సారీ చెప్పిన తర్వాత మన సినిమా వాళ్ళు ఏమీ లాగలేదే దీన్ని, ఇక్కడ సారీ చెప్పిన తర్వాత కూడా పబ్లిక్ లాగుతుంది ఇదంతా, ఎవరెవరో ఏదో విధంగా రియాక్ట్ అయిపోయి ఏదేదో వాళ్ళు చేస్తున్నారు. తప్పుడు దేవత విగ్రహం గురించి చెప్పాలండి, దేవతకి ఇలా సారీ పెడతారండి, పక్క నుంచి కనబడుతుందండి, నడుము ఇలా కనిపిస్తుందండి, అంటే చూడగానే అమ్మ
ఆ నగలు అవన్నీ పెట్టేసరికి ఎక్కడైనా అంటే ఏమంటారు దీన్ని సౌష్ఠవం. ఏది అదే? సౌష్ఠవం. సౌష్ఠవం. అది దాన్ని దేవతలతోనేనండి. తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళని పోల్చేది ఇప్పుడున్న దేవతలంటే ఎప్పుడో అనంతం. కానీ ఆ దేవతలు పెట్టే కదా అమ్మ అబ్బా ఆవిడ వెళ్తుంటే ఏముందిరా బాబు అని అంటున్నారు కదండి. ఎందుకు అంటున్నారు? అది చీర కట్టనియండి, డ్రెస్ వేసుకొనియండి, ఏదైనా వేసుకొనియండి. కానీ ఇప్పుడున్న ఎప్పుడో ఆదిమానవులను మనం తీసుకుంటే నేను మళ్ళీ దాన్ని పక్కన పెడితే స్టిల్ నవ్వు ఆదిమానవులు మనకి యూట్యూబ్లో ఎక్కడికక్కడే కనబడుతున్నారండి. వాళ్ళ బాడీ మీద ఏముండదు. అంటే వాళ్ళకి కల్చర్ తెలీదు, ఏమీ తెలీదు. యానిమల్స్తో ఈక్వలిటీ అడవుల్లో వాళ్ళు పెరుగుతుంటారు. వాళ్ళకి బట్టలు వేసుకోవాలన్న ఉండవు, ఏముండవు. బట్ మరి అప్పుడు కూడా మనం మనుషులు ఉన్నాము కదా. కాకపోతే శిల్పాన్ని చెక్కి 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 చెక్కితే ఒక ఎలాగ తయారు చేస్తారో కల్చర్ మారి 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 ఇంకా ఏముంది ఇంకా ఏముంది ఇంకా ఏముంది ఇక్కడికి వచ్చింది. కల్చరే కదా ఇది. ఇప్పుడు మనం ఇలా వేస్తున్నామంటే ఓ ఈ ఫ్యాషన్ వచ్చింది, ఇది ఎలాగొచ్చింది, ఇది ఎలాగొచ్చింది. వాళ్ళు కూడా చీరలు కడతారండి ఇప్పుడు. అంటే కల్చర్ మన ఇండియన్ కల్చర్ పక్కన పెడదాం. కానీ యుఎస్ఏలో అయితే చాలామంది అమ్మాయిలు మన ఇండియన్స్ని చాలామందిని చేసుకుంటున్నారా సారీస్ అండి. కొన్ని ఫ్లైట్లో వాళ్ళు కనబడుతుంటారు, టెంపుల్స్లో కనబడుతుంటారు. సో సారీస్ కట్టుకొని వస్తూ ఉంటారు వాళ్ళైతే. ఆ వచ్చిరని దోపిడి ఇలా దోపేయటమే. దానికి ఇళ్ళ కుర్చీలు ఇలా ఉండాలి, అది ఏమీ లేదండి. ఇలా దోపేసుకోవడమే, లూజుగా జాకెట్ వేసేసుకొని ఇలా కట్టుకొని వెళ్ళిపోతుంటారు. బట్ సారీ ఎవర్గ్రీన్ అండి. ఏ డ్రెస్లో లేని సెక్సీ ఈ లుక్ సారీలోని మాత్రం ఉంటుంది తెలుసా మీకు?